అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తిని సోక్తినా కల్పాండవైరణ దయ కైవర్తయ కేశవ ఆరాశర్యవచస్సరోజం లంఘితాద్ధగంధోద్గడం నానాఖ్యానక కేసరం హరిగితా సంబోధనా భూతో లోకే సజ్జన షట్పతేరేపీమానముదా భూయాత్ భారత పంకజం కలిమిల ప్రధ్వంసన శ్రేయసి మూకం కరోతి వాచాలాం పంగుల్ లంఘయతే గిరిం యత్కృపాతమం వందే పరమానందమాధవం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత స్తున్వంతి దివ్యై స్తవై వేదై సాంగపదకర్మో పురుషిదై గాయంతీం సామగా ఛానావస్థిత తగ్గతేన మనసా పశ్యంతిం యోగినో యస్యాంతన్న విదుస్రాసృగుణో దేవాయ తస్మై నమః. భగవద్గీత చదువుకునే ముందు ప్రార్థనా శ్లోకాలు ఇవి. ప్రవచనంలో భాగంగా మనం కార్తీక మాసం కదా, 1-2 భగవద్గీత శ్లోకాలను కూడా చదువుకోవాలి. ఇప్పుడు గీతని స్తుతించాం మనం, ఆ గీతాచార్యుడైన కృష్ణ భగవాను స్తుతించుకున్నాం ఈ శ్లోకాల ద్వారా. ఇప్పుడు ఏకాదశ అధ్యాయంలో కొన్ని శ్లోకాలని మనం చెప్పుకొని దాని అర్థం చెప్పుకున్నాం. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరన్నిధానం వేత్తాసి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. నువ్వే ఆదిదేవుడివి, నువ్వే సనాతన పురుషుడివి, ఈ జగత్తుకి పరమాశ్రేయుడివి, సర్వజ్ఞుడివి నువ్వే నాయన. వాయుర్యమోగ్నిర్వరుణస్య శాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహస్య నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నువ్వే వాయుదేవుడివి, నువ్వే యముడవి. అంటే విశ్వరూపం చూసి ఉన్నాడు ఇప్పటిదాకా, అన్నీ ఆయనకు కనపడుతున్నాడు, అన్నీ ఆయనే అని అర్జునుడికి కృష్ణ భగవానుడు. నువ్వే అగ్నివి, నువ్వే వరుణుడవి, నువ్వే చంద్రుడివి, ప్రజాపతివి నువ్వే, బ్రహ్మకు జనకుడివి నువ్వే, బ్రహ్మకు తండ్రివి కూడా నువ్వే, సృష్టికర్తకే తండ్రివి నువ్వు. నీకు వేల కొలది నమస్కారాలు నాయనా, మరల మరల నమస్కారాలు. నమః నీ ముందే కాదు, నమః పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వదైవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్తం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. నీకు ఎదురుగా ఉండి నమస్కారం చేస్తా, నీ పృష్ఠభాగానికి వెనక్కి వెళ్ళి నీ పృష్ఠభాగానికి కూడా నమస్కారం చేస్తా. అంటే అన్ని వైపులు నువ్వే, అన్ని దిక్కులు కూడా నువ్వే. సర్వాత్మ అన్ని వైపుల నుండి నీకు నా నమస్కారం అయ్యా. అనంత పరాక్రమశాలివై నువ్వు ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నావు, అన్ని రూపాలు కూడా నీవే నాయన. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానదా మహిమానంత వేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్ఛాపహాసార్ధ అసత్కృతోసి విహారస్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తక్షామయే త్వామహమప్రమేయం. మహానుభావ, నీ మహిమ తెలుసుకోలేక నేను నిన్ను నా ఫ్రెండ్గా భావించుకున్నా, ఇన్ని రోజుల నుంచి నా సకుడుగా భావించుకున్నా. చనువు తేత గాని పొరపాటుగా గాని కృష్ణ పాండవ గొల్లవాడా యాదవా అని కూడా తొందరపాటులో ఆలోచించక పలికే ఉంటా నేను. ఇగో అచ్యుతా, అటువంటి దానికి అటువంటి పొరపాటుకి నీకు ముఖాముఖి క్షమాపణ వేడుకుంటున్నానయ్యా. నేను చేసిన పొరపాట్లకి